రేవంత్ రెడ్డి గారు అవ్వాలని సందర్భం వచ్చింది, ఎవరైనా ఆపగలిగారా? సో ఆ సందర్భం క్రియేట్ అవుతుంది. ఆ సందర్భం ఇప్పుడు కాకపోతే 5 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో సంవత్సరానికో లేకపోతే 24 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. బట్ ఆ ముఖ్యమంత్రి గారు చర్చ దగ్గరే ఆగిపోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శ్రేయస్ కోసం ముందు జనసేన టీడీపీ కూటమి గెలవాలి. గెలిచిన తర్వాత ఏ విధంగా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు, రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం పవర్ షేరింగ్లు ఎవరేది ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చుని మాట్లాడుకుంటారు. ఏ ప్రకటన చేసినా వాళ్ళిద్దరు ఉమ్మడిగా చేస్తారు. నిజంగా మీ పార్టీ నిజంగా సిద్ధాంతాలను నమ్మే పార్టీ అయితే అధికారం మాకొద్దు, మార్పు వస్తే చాలు అన్నట్టు ఎక్కడ కూడా మీరు మీ పార్టీ ప్రతినిధులు కావచ్చు, మీ అధినేత ఎందుకన్నా ఎక్కడ మాట్లాడతలేరు. ఖచ్చితంగా మేము అధికారంలో భాగస్వాములు ఉంటామని చెప్తున్నారు తప్ప మాకు మార్పు కావాలి, అధికారం కాదు కదా మాకు కావాల్సింది ఆ మార్పు మా పార్టీతో వస్తుంది. కాబట్టి ఇప్పుడు మా పార్టీ ఉందండి. ఇప్పుడు అధికారం అంటే పవన్ కళ్యాణ్ గారే మొత్తం అధికారం తీసుకోరు కదా. ఇప్పుడు మాలాంటి వ్యక్తులు వందల వేల మంది ఆ రోజు నాయకులు అయ్యారు. వాళ్ళందరూ ప్రజాప్రతినిధి. మార్పు ఎలా వస్తుంది? మార్పు ఒక నడిపించాలి. ఇప్పుడు నాలాంటి వ్యక్తి అక్కడ ఎమ్మెల్యే అయ్యింది అనుకోండి, మధ్యతరగతి వ్యక్తి నుంచి వచ్చినాడు కాబట్టి సమస్యలు వేసి వాటి పరిష్కారాలు చేస్తే ఆ విధంగా మార్పు వస్తుంది తప్ప జనసేన పార్టీ అక్కడ పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసే పరిస్థితి ఉంటాయి, ఆయనే గెలవలేని పరిస్థితి ఉంటాయి. మీలాంటి వ్యక్తులు ఎట్లా గెలవటం అంటే లాస్ట్ టైం 70,000 ఓట్ల దగ్గర వచ్చినాయి, 65,000 ఓట్ల దగ్గర వచ్చినాయి. భీమవరం దగ్గర మేము గెలిచినమని అనుకుంటున్నాం. కానీ అక్కడ ఏదో లాస్ట్ మూమెంట్లో ఏదో చేసి ఆయన ఓడినట్టు ప్రకటించారు. సరే అది వదిలేసిన 70,000 60,000 వచ్చినాయి. ఏదో పవన్ కళ్యాణ్ గారు 5,000 వచ్చి 10,000 ఓట్లు ఓడిపోలు. ఒక దగ్గర 3,000తో ఓట్లు పోయాయి, ఒక దగ్గర 6,000తో ఓడిపోయారు. తట్టు మేము ఏమంటున్నాం, నైతికంగా అక్కడ ఒక్కొక్క పార్టీ టీడీపీ కానీ అప్పుడు ఉన్న కాబట్టి 150 కోట్లు ఖర్చు పెట్టినాయి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అయిన పార్టీ 150 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టినాయి. మేము ₹1 పంచలే ఏ ఓటర్కి. ₹1 పంచుకున్నా 70,000 ఓట్లు వచ్చి ఖచ్చితంగా పంచలేదు. భీమవరం కానీ గాజువాక్ కానీ మీరు కనుక్కోవచ్చు. మేము ₹1 కూడా పంచలేదు. వాళ్ళకు 150 నుంచి 200. ఏ పార్టీలో ఇట్లా అంటే అన్న, లేదంటే మేము పంచినామని అంటారు అఫీషియల్గా అన్నారు కదా. అఫీషియల్ నేను ఏమంటున్నా అంటే ఎలక్షన్ టైంలో అఫీషియల్గా పంచుతూ ఉంటాయి, మనందరం కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మన నెలకు కూడా డబ్బులు వస్తాయి. సరే, ఈసారి ఆంధ్రాలో జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటుకి ఎన్ని వేలు ఇవ్వబోతుంది? లేదు, మా పార్టీ రాజకీయ విధానం మళ్ళీ దాని చెప్తా ఉంటే మీరు అదే అడుగుతూ ఉన్నారు. మా పార్టీ రాజకీయ విధానంలో డబ్బులు పంచేది ఉండదు. మీరు అదే అలా డబ్బులు పంచుతాను గెలుస్తానని కాన్సెప్టే తప్ప. నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, తెలంగాణలో కొన్ని దగ్గర ₹200 ఓటుకు పంచారు. ₹200 కాంగ్రెస్ పార్టీ వ్యక్తులని చెప్తా ఉన్నా. ₹200 ఓట్లకు అమ్ముడు పోయేలు ఎవరున్నారు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారా? అసలు డబ్బులు ఇవ్వకుండా ఓట్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఒక నియోజకవర్గాలు ప్రస్తావించి తెలుసుకోవాలి. ఒక 5 నియోజకవర్గాల్లో డబ్బులు పంచకుండా కాంగ్రెస్ పార్టీయో బీజేపీ పార్టీయో బీఆర్ఎస్ పార్టీయో గెలిచింది. కొన్ని నియోజకవర్గాల్లో నాకు మన ధర్మపురి అరవింద్ గారు చెప్తాను, నేను డబ్బులు పంచలేదని చెప్తా ఉన్నారు. తర్వాత మనం అక్కడ కలుసుకున్నప్పుడు ఓటర్లు 3 పార్టీలు డబ్బులు పంచలేదని చెప్తా ఉన్నారు. డబ్బులు పంచితేనే ఓట్లు వేస్తారు జనాలనే తప్పు. కాకపోతే అదొక అలవాటుగా ఒక 10% 15% ప్రభావితం అవుతారు తప్ప పూర్తిగా డబ్బులు పంచడం వల్ల ఏ పరిస్థితి ఉండదు. ఇప్పుడు కొన్ని చోట్ల చెప్తా ఉన్నాయి, నేను ఓపెన్ చెప్తా, ఇవన్నీ నాకైతే భయం లేదు. అదే రఘునాథ్, నేను పోటీ చేసిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉంది, రఘునాథపాలెం మండలం అని ఉంటుంది. అక్కడ ₹5,000 పువ్వాడ అజయ్ గారు పంచారు, ₹3,000 తుమ్మల నాగేశ్వరరావు గారు పంచారు. అయినా కాంగ్రెస్ కు 4,000 3,000 ఓపెన్ చెప్తున్నా. ప్రజల దగ్గరికి వెళ్ళకపోతే నేను చెప్పచ్చు. ఇప్పుడు నేను ఫోన్ చేద్దాం, నేను చెప్పి ఓటర్ గా తీసుకుందాం. ఏమన్నా 4 ఓట్లు నేను చూసిన 5,000 పంచిన ఆయనకే తక్కువ వచ్చినాయి ఓట్లు, 3,000 పంచిన ఎక్కువ వచ్చినాయి. ఏం పంచిన నాకు కూడా 350 400 ఓట్లు వచ్చినాయి రఘునాథపాలెం మండలం. తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళ అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు 3,000 కార్యకర్తలు అంతా కూడా చూస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఓటుకు 3,000 వంచిర్రంట. పువ్వాడ అజయ్ గారు 5,000 సంబంధించినటువంటి రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు. పువ్వాడ అజయ్ గారు 5,000 పంచారు, ఇది కూడా చెప్పండి. పువ్వాడ అజయ్ గారు 5,000 పంచారు, లెక్కలతో సహా ఉన్నట్టు 100%. ఇది ఓపెన్, ఇప్పుడు ఎవరికి తెలియదండి. ఇప్పుడు మునుగోడులో 5,000 పంచారు, 10,000 పంచారు అని తెలియదు. అంటే బై ఎలక్షన్స్ లో, లేకపోతే ఈటెల రాజేంద్ర గారు బై ఎలక్షన్లో పంచలేదా, దుబ్బాకలో పంచలేదా? వాళ్ళు డబ్బులు ఒకటి చెప్తా ఉండండి, పాలేరు ఖమ్మమే ఒక టాప్ 10 ఏ తెలంగాణలో టాప్ 10గా ఏ నియోజకవర్గాలు ఖర్చు పెట్టినాయి అంటే పాలేరు ఖమ్మం టాప్ 10లో ఉంటాయి. మా జిల్లాలో పాలేరు కానీ ఖమ్మం కానీ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కందాల ఉపేందర్ రెడ్డి గారు అదేవిధంగా ఖర్చు చేశారు. మా అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే తుమ్మల నాగేశ్వరరావు గారు, పువ్వాడ అజయ్ గారు ఒక్కొక్కరు 150 నుంచి 200 కోట్లు ఖర్చు. మీకు ఆఫర్లు కూడా వచ్చినట్టున్నాయిగా విత్డ్రా చేసుకోమని, అట్లేమో ఆ దిశగా ఏం పోలేదా? నేను ఇందాక అదే చెప్పిన, నాకు పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చారు. లైఫ్ టైం కూడా చాలా మందికి అవకాశం రాదు. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు ఉంటే ఇంకా నేను చాలా పెద్ద పొజిషన్కి వెళ్తా. ఆయన మోసం చేయాల్సిన అవసరం కానీ ప్రజలు మోసం చేయాల్సిన అవసరం కానీ నాకు లేదు. నాకు పోరాడే దమ్ము ఉంది, నేను డబ్బులు సంపాదించుకోవడం కూడా దమ్ము కూడా ఉంది. అలాంటప్పుడు నేను ఎవరికైనా ఆత్మాభిమానం కానీ
పెట్టాల్సిన అవసరం లేదు. అన్న మనం అరగంట గంట సేపు మన ఇంటర్వ్యూలో ఎంతసేపు మేము ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తామని మాట్లాడుతున్నారు తప్ప మీరు తెలంగాణ టాపిక్ వచ్చేసరికి తెలంగాణలో జనసేన బలపడుతుందని మీరు ఎక్కడ మాట్లాడిన సందర్భం నేను వినలేదు. మీరు తెలంగాణ గురించి క్వశ్చన్లు అడిగిన దానికి ప్రధానంగా చెప్పిన బలపడుకుని ఇందాక థర్డ్ లార్జెస్ట్ పార్టీ అయిన ఖమ్మం అసెంబ్లీలో ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో కొన్ని స్థానాలు గెలిపోతున్నాం, నిర్ణయాత్మక శక్తిగా బలీయమైన శక్తిగా ఎదగబోతున్నాం. మన పవన్ కళ్యాణ్ గారు కూడా వరంగల్ వెళ్ళారు బీజేపీ వాళ్ళకి ప్రచారం చేయడానికి. ఆ సభలో చెప్పారు, ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఎలా తిరుగుతున్నాం, తెలంగాణలో తిరుగుతా, తెలంగాణ సమస్యను అట్లా ప్రస్తావిస్తా అని చెప్పారు. అప్పుడు గేమ్ వేరుంటుంది, స్పీడ్ వేరుంటుంది, వ్యూహం వేరుంటుంది. మొన్న 16 రోజుల ప్రచారంలో మాకు ఒకటిపల్లిలో 40,000 ఓట్లు వచ్చినాయి, ఖమ్మంలో 4,000 వచ్చినాయి, ప్రతి దగ్గర 4-5 ఓట్లు వచ్చినాయి. నిజంగా మా యొక్క పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆంధ్రప్రదేశ్లో కాన్సన్ట్రేషన్ చేసి సమస్యల మీద ప్రస్తావించి అన్ని విధాలు తిరిగితే మాకు ఎన్ని ఓట్లు వస్తే ఒకసారి ఆలోచించండి.